చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అన్యాయాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, చట్ట ఉల్లంఘనలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, వ్యవస్థల విచ్చలవిడితనం పెట్టరేగిపోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదైనా అండ్ కూటమి ప్రభుత్వాలు, పాలకులు, ఇటు అధికారుల మీదైనా, సామాన్యుల మీదైనా వాళ్ళ జూలుం ప్రదర్శిస్తూ ఉన్నారు. బట్ థింగ్ ఏంటి అంటే వీటన్నింటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. వాళ్ళు కాసింత టైం అయితే తీసుకోబోతున్నారు. వీటన్నిటి మీద వాళ్ళైతే ఒక పెద్ద ఉద్యమం, పెద్ద తిరుగుబాటు కూడా అంటే అటువంటి ప్రణాళికలు అయితే వాళ్ళు రచించుకుంటూ ఉన్నారు. చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారైనా, వైసీపీ అయినా కూటమి ప్రభుత్వానికి చాలా హెచ్చరికలే జారీ చేశారు. బట్ కొందరు పోలీసులు, కొందరు మేజిస్ట్రేట్లు రకరకాలుగా అంటే ఎవరైతే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టే విధంగా వైసీపీ తర్వాత అయినా ప్లాన్లు చేసుకుంటుంది. ఇప్పటికే కొందరు మేజిస్ట్రేట్లు, పోలీసుల మీద హైకోర్టుకు ఫిర్యాదు కూడా చేసి ఉన్నారు వాళ్ళు. అండ్ ఇప్పుడు కూటమి కనుక ఇలానే చేసుకుంటూ వెళ్తే ప్రజలు తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటును ప్రభుత్వం కూడా ఆపలేదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా సీరియస్ ట్వీటే చేశారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ఆ తిరుగుబాటుకు వైసీపీ మద్దతు ఇస్తుంది అని. అది చాలా పెద్ద లైన్. ఇలా అకృత్యాలు, బరితెగింపులు పెట్టరేగిపోతూ ఉన్నాయి. ప్రజలే తిరుగుబాటు చేస్తారు, దానికి వైసీపీ మద్దతు ఉంటుంది అని. జగన్ గారి ట్వీట్లో చాలా విషయాలే. చంద్రబాబు గారి పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబు గారు ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పగూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలో ఉన్నవారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి. అధికార పార్టీ పోలీస్ యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే చలానా రాసినందుకు ఆ ఎమ్మెల్యే ఆ కానిస్టేబుల్ను రప్పించుకొని సిఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్తో దాడి చేయిస్తారా? చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడది? మరొక వైపు రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి వారిని జైళ్లకు పంపడం ఒక పరిపాటిగా మారింది. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రెడ్డెం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసు పెట్టి తీవ్రంగా కొట్టారు. లంచం ఇవ్వలేదని గంజాయి కేసు పెట్టి 2 నెలల పాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 10 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. చంద్రబాబు గారి ఏడాది పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది? అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తుంటే ఈ ఘటన జరిగి ఉండేదా? ప్రజా సమస్యల పరిష్కారంపై గలమెత్తుతూ వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్ళు కక్ష కట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ నాయుడును కత్తులతో పొడిచి బండరాయితో మోది చంపేశారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరపున ఎవ్వరు కార్యక్రమాలు నిర్వహించకూడదా? అలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగొర్రాకులపల్లె గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత మానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్ళు భయపెట్టారు. నిందితులకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక తండ్రి లేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్ళిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయింది. ఈ సంఘటనలన్నింటినీ వేరువేరుగా చూడకూడదు. చట్టాన్ని అపహాస్యం చేసి బాధితులకు న్యాయాన్ని నిరాకరించి అధికార పార్టీకి చెందిన వారని ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు
ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు కేవలం పాలన మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీ కూడా కుప్పగూలిపోతాయి. చంద్రబాబు గారు, మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలిక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్. ఇది డెఫినెట్లీ ప్రభుత్వానికి ఒక వార్నింగ్ లాంటిదే, ఖచ్చితంగా ఒక హెచ్చరిక లాంటిదే. ప్రజలే తిరగబడతారు, వాళ్ళకు న్యాయం కోసం వైసీపీ మద్దతు ఉంటుంది అని.